అందరికీ నమస్కారం అండి. మన యాంవే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను. సో మన యాంవే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళందరూను. సో వీఆర్ వెరీ హ్యాపీ ఈరోజు మాకు మీ అందరితోటి మాట్లాడే అవకాశం ఇవ్వటం. థ్యాంక్ యూ వెరీ మచ్. బిఫోర్ ఐ ఆమ్ స్పీకింగ్, ఐ ఆమ్ ఇన్వైటింగ్ మై వైఫ్ సూర్యకుమారి అండి, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ ప్రోగ్రాంలో కలవటం, మిమ్మల్ని అందరినీ చూడటం ఒక ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ మాకు సంక్రాంతి వచ్చినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని అందరితో మాట్లాడుతుంటే. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రు గారు. సో మాకు ఈరోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో అందరికీ తెలుసు, నా పేరు సూర్యకుమారి. నేను ఒక హోమ్ మేకర్ని. బిఫోర్ బిజినెస్ ఒక సింపుల్ మిడిల్ క్లాస్ హోమ్ మేకర్ని. ఆఫ్టర్ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మారి నేను ఈరోజు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ని క్రియేట్ చేయగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ యాంవే ఇండియా, రిచ్ అండ్ జే. ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ నాలాంటి ఎంతో మంది మిడిల్ క్లాస్ మహిళలు, అట్లాగే చాలా మంది లేడీస్ కి ఈ ఆపర్చునిటీ ద్వారా సో వాళ్ళు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ తోటి ఒక రికగ్నిషన్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు చూడండి, కొన్ని చూసి అనుకుంటాం ఈ మగవాళ్ళకనేమో ఒక మంచి పేరు ప్రతిష్టలు కావచ్చు, ఒక మంచిగా డబ్బు ఎర్న్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా ఫారిన్ ట్రిప్ తిరుగుతుండవచ్చు కావచ్చు. ఇది ఓన్లీ జెంట్స్కేనేమో వాళ్ళ జాబుల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. లేడీస్ కి ఏమి అవ్వేమో అనుకుంటాం కదా, మనకు ఈ కళల్లాగే మిగిలిపోతాయేమో అనుకుంటాం కదా. కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా ఈరోజు సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సేమ్ టుగెదర్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ ని. ఈ ఆపర్చునిటీ ఎలా చూసాము, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు మా గురించి. బిఫోర్ బిజినెస్ మా లైఫ్ ఏంటి, మేము ఎలా ఉండేవాళ్ళము, ఏ పరిస్థితుల్లో మేము ఈ ఆపర్చునిటీ చూసాము, ఎలా డెసిషన్ తీసుకున్నాం ఈ బిజినెస్ చేయాలన్నది బ్రీఫ్ గా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నేను చాలా మంది కొత్త వాళ్ళు ఉండి ఉంటారు, వాళ్ళకి తెలియటం కోసం. సో వరప్రసాద్ గారు స్టీల్ ప్లాంట్ లో ఒక టెక్నీషియన్ గా ఆయన జాబ్ చేస్తూ ఉండేవారండి మా మ్యారేజ్ కి. సో మా పేరెంట్స్ కూడా అందరూ బిజినెస్ చేసేవాళ్ళు, మా ఫ్యామిలీలో అందరూ బిజినెస్ బ్యాక్గ్రౌండే. సో ఎంటైర్ మా ఫ్యామిలీకి ఓన్లీ 1% జాబ్ చేసే వ్యక్తి అంటే వరప్రసాద్ గారు ఒకళ్ళే. సో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది లైఫ్ కి అన్నట్టుగా వరప్రసాద్ గారి నుంచి మ్యారేజ్ చేయడం జరిగింది. సో మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది లాగే నేను కూడా ఎన్నో ఆశలతోటి నేను లైఫ్ లోకి అడుగు పెట్టాను. సో వరప్రసాద్ గారు ఏంటంటే ఆయన అప్పటికే యూనియన్ యాక్టివిటీస్ లో చాలా బిజీగా ఉంటుండేవారు. అసలు టైము ఆఫీసు, జాబ్ తర్వాత రిమైనింగ్ టైం ఆయన యూనియన్ యాక్టివిటీస్ లో ఉంటూ ఉండేవారు. సో అందుకని ఇల్లంతా కూడా నన్నే చూసుకునేవారు. శాలరీ నాకు ఇచ్చేసి ఇల్లంతా నన్నే మెయింటైన్ చేసుకోమనేవారు. సో నాకు తర్వాత మాకు 2 పిల్లలు పుట్టడం జరిగింది, బాబు రాకేష్, పాప స్ఫూర్తి. సో పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులు పెరిగినంత ఫాస్ట్ గా శాలరీ పెరగదు కదా. సో అంటే ఎవ్రీడే ఒక కాంప్రమైజ్ లైఫ్ నేను లీడ్ చేస్తూ ఉండేదాన్ని. ప్రతి విషయంలోనూ కూడా కాంప్రమైజ్ అవ్వటమే. పిల్లలకి ఏదైనా ఒక బట్టలు కొనాలంటే నేను సింగిల్గా వెళ్ళి కొనుక్కొచ్చేదాన్ని. వాళ్ళని షాప్కి తీసుకెళ్తే వాళ్ళు నచ్చినవి అడిగితే అది నేను కొనిపెట్టలేనేమో అని. అట్లాగే ఒక కాయగూరల మార్కెట్కి వెళ్ళానంటే కూడా మార్కెట్ లాస్ట్ లో వెళ్ళేది అనమాట. సంత పెట్టేవారు వారం లాస్ట్ లో వెళ్తే మిగిలినవన్నీ తక్కువ రేటుకి ఇస్తారు కదా. అట్లా అంటే 1 రూపీ కూడా నేను సేవ్ చేసుకునేట్టు ఆ మైండ్ సెట్ తో నేను ఉంటూ ఉండేదాన్ని. వరప్రసాద్ గారు అయితే యూనియన్ యాక్టివిటీస్ లో ఉండడం వల్ల ఆయన పెద్దగా ఏం పట్టించుకునేవారు కాదు. సో ఇలా లైఫ్ నడుస్తుంది. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తున్నారంటే భయం, అదనంగా డబ్బులు ఖర్చు అవుతాయి. లేదు ఫ్యామిలీలో ఏదైనా పెళ్లి ఫంక్షన్ ఏదో వచ్చిందంటే భయం, మళ్ళీ ఛార్జీలకు డబ్బులు, అక్కడ చదివించడానికి డబ్బులు. అంటే ఇంకా ప్రతి దాంట్లోని కూడా ఇంక డబ్బుల గురించి చాలా టెన్షన్ పడుతూ చాలా సఫర్ అవుతూ ఉండేదాన్ని నేను. సో ఆ టైంలో వరప్రసాద్ గారికి ఏమైందంటే ఒకసారి ఒక స్టీల్ ప్లాంట్ లో ఒక మేజర్ యాక్సిడెంట్ అవడం జరిగింది. ఆయన వర్క్ చేస్తుండగా పైనుంచి టన్నెల్ లోంచి పడిపోవడం జరిగింది. అది చాలా పెద్ద యాక్సిడెంట్ అది. అంటే ఆ టన్నెల్ ఏంటంటే అది లక్కీగా ఆయన పడిపోతున్నప్పుడు ఒక పర్సన్ అక్కడ చూడటం జరిగింది, ఈయన పడటం అన్నది. అదొకటి. ఆ పర్సన్ చూడకపోతే వరప్రసాద్ గారు అందులో పడినట్టు కూడా ఎవరికి తెలియదు. రెండవది ఏంటంటే ఈయన 10:30కి ఆయన అందులో పడిపోయారు. 11:30కి అందులో బాయిల్డ్ అయిన వాటర్ వదులుతారటండి. సో ఇంకా ఆ టైంకి వాటర్ వదలకపోవటం, ఈ రెండిటి వలన వరప్రసాద్ గారు ఈ రోజు మన మధ్య ఉన్నారండి. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ఆయన బాసు
హాస్పిటల్కి గవ్వ వెళ్ళాం తెలిసిన తర్వాత 2 days అబ్జర్వేషన్ లో ఉంచారు. ఎందుకంటే అంత పెద్ద టన్నెల్లోంచి పడిపోయారు కదా, ఆయన బ్రెయిన్ పైకి ఏం దెబ్బలు తగ్గట్లేదు, బ్రెయిన్ కి ఏమన్నా అయిందేమో, అబ్జర్వేషన్ లో ఉంచడం జరిగింది. లక్కీగా ఏమీ లేకపోవడం, చిన్న చిన్న దెబ్బలతో ఆయన బయటపడడం జరిగింది. వాళ్ళ బాస్ ఒక్కటే అన్నారు, నిజంగా అది ఈ యాక్సిడెంట్ అసలు అందులో పడిన వాళ్ళు బతకడం అనేది అసాధ్యం, నిజంగా కారణ జన్ముడు వరప్రసాద్, అందుకే బతికి బయటపడ్డారని చెప్పి ఆయన బాస్ చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచి కూడా నాకు ఒక టెన్షన్, ఆందోళన మొదలైందండి నాకు. ఇంకా డ్యూటీకి వెళ్ళిన తర్వాత టైంకి ఇంటికి రాకపోతే ఆయనకి ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇటువంటి టెన్షన్ నాకు మొదలైపోయింది. ఈయనేమో డ్యూటీ అయిన తర్వాత వాళ్ళు యూనియన్ ఆఫీస్కి అది వెళ్తూ ఉండేవాళ్ళు, ఇంకా రాలేదు, ఈయనకి ఏదో అయిపోయింది పక్కింటి వాళ్ళ ఇంటికి, ఎదురింటి వాళ్ళ ఇంటికి పరిగెట్టుకుని నేర్చుకుంటూ వెళ్ళి, అప్పుడు ఫోన్లు కూడా లేవు, అసలు సెల్ ఫోన్ అంటే కాన్సెప్ట్ లేదు అప్పుడు, ల్యాండ్ లైన్ ఫోన్గా లేదు మాకు. సో వాళ్ళేం పాపం అక్కడ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి ఆయన డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి వరప్రసాద్ గారు అంటే సేఫ్ గా ఉన్నారని చెప్తే అప్పుడు నేను ఊపిరి పీల్చుకోలేదు అనమాట. ఈ ప్రాసెస్ లో ఏమైందంటే ఆ నా హెల్త్ అయితే పూర్తిగా పాడైపోయింది. ఒక టెన్షన్ పట్టేసుకుంది నాకు, ఒక ఆందోళన. ఎందుకంటే మళ్ళీ అక్కడే వర్క్ చేస్తారు, మళ్ళీ ఏదైనా జరిగితే ఏంటి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నేనేమి చదువుకోలేదు, నేను ఏ జాబు చేయలేను, పిల్లలు చిన్నవాళ్ళు, ఎలాగన్నది అంటే తిండి పట్టేది కాదు, తిండి సహించేది కాదు, నిద్ర పట్టేది కాదు. ఇంకా ఎంత వీక్ అయిపోయానంటే నేను మొత్తం ఇంకా కళ్ళలో ప్రాణాలు పెట్టిన ఉన్నట్టు అలాగ అయిపోయింది, అంత వీక్ గా అయిపోయింది అనమాట. మా ఊరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, ఏంటి కుమారి అలాగే అయిపోయావు, డాక్టర్ చూపించుకో, ఏమైనా హెల్త్ ప్రాబ్లమా ఏంటి, డాక్టర్ చూపించుకో అని, అంటే ఒక మనోవ్యాధిలాగా నాకు అయిపోయింది అనమాట ఈ టెన్షన్ తోటి. తర్వాత వరప్రసాద్ గారికి మళ్ళీ బైక్ మీద వెళ్తూ ఉంటుంటే పడిపోయి రోడ్ యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయింది. దగ్గర 6 months ఆయన బెడ్ మీద ఉండటం జరిగింది. సో అంటే అప్పుడు ఎంత నేను సఫర్ అయిపోయానంటే, శాలరీ రాలేదు 6 months, అసలే మాకు అంతంత మాత్రం శాలరీ, అప్పులతో ఉన్నాము. అది కూడా రాకపోయేసరికి ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళామంటే, ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి మేము వెళ్ళిపోయాం అన్నమాట. ఏంటి భగవంతుడా ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టావు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే పెట్టావా అని భగవంతుడి ముందు కూర్చొని ప్రతిరోజు నేను ఏడుస్తూ ఉండేదాన్ని. ఒక్కటే ఫ్రెండ్స్, ఇక్కడ భగవంతుడు మనకి ఏదైనా ఒక కష్టము, ఒక ఛాలెంజ్ పెట్టాడు అంటే మనకి ఫ్యూచర్ లో మనకి ఏదో ఇవ్వబోతున్నాడు. అది ఇవ్వడానికి మన మైండ్ ఓపెన్ అవ్వాలంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండాలేమో. అప్పుడు నాకు తెలీదు, చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. కానీ ఎప్పుడైతే ఆపర్చునిటీలోకి వచ్చి సక్సెస్ అయ్యామో అప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే వరప్రసాద్ గారి మైండ్ సెట్ ఎటువంటి బిజినెస్ గురించి ఆలోచించే మైండ్ సెట్ కానీ, బిజినెస్ వైపు చూసే మైండ్ సెట్ కానీ కానే కాదైంది. సో ఎప్పుడైతే రెండోసారి యాక్సిడెంట్ అయిందో, ఆయన బెడ్ మీద 6 నెలలు ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటనేది ఆయన కళ్ళతో ఆయన చూడడం జరిగింది. ఆయన మైండ్ ఓపెన్ అయింది, నేను ఇంతవరకు ఏం చేస్తున్నాను, ఎంత టైం నేను వేస్ట్ చేసేస్తున్నాను, సో నా ఫ్యామిలీ కోసం నేను ఏమి చేయలేకపోతున్నాను, రేపు ఏదైనా జరిగితే ఏంటి వీళ్ళ పరిస్థితి, వీళ్ళకి ఆధారం ఏంటి ఆయన ఆలోచించడం మొదలు పెట్టారు. సో ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెట్టారో, నేను ఏదో ఒకటి చేయాలి, ఖాళీ టైంను వేస్ట్ చేయకుండా నా ఫ్యామిలీ కోసం ఇంకొక ఇన్కమ్ నేను ఏర్పాటు చేయాలి అన్న సెర్చింగ్ టైంలో చాలా ఆపర్చునిటీస్ ఆయన చూసారు. చూడగా ఆయన ఇది చూడడం జరిగింది. చూసిన తర్వాత దీన్ని కూడా 3 months ఆయన స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ప్రతి వారం వెళ్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్తున్నారు నాకు తెలుసు, ఏదో మీటింగ్ యూనియన్ యాక్టివిటీస్కి వెళ్తున్నారని నేను అనుకునేదాన్ని. ఫైనల్ గా 3 months తర్వాత నాకు చెప్పారు, కుమారి నేను ఒక ఆపర్చునిటీ చూసాను, బిజినెస్ ఆపర్చునిటీ. నేనైతే షాక్ అయ్యాను, వరప్రసాద్ గారు నోటంపట బిజినెస్ అన్న మాట రావటం విని. ఎందుకంటే ఆయన అసలు బిజినెస్ చేసే మైండ్ సెట్ కాదని చెప్పాను కదా, ఆయన బిజినెస్ చేయడం ఏంటి అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏం బిజినెస్ అంటే, మనకేమి రిస్క్ లేదు కుమారి, మన దగ్గర ఉన్న టైమే మనం స్పెండ్ చేస్తాము, ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం యూజ్ చేసుకుంటాము, మనం యూజ్ చేసుకోవడం, మనం నచ్చింది మనం షేర్ చేసుకోవడం వేరే వాళ్ళతో, చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా పవర్ఫుల్ బిజినెస్. మనం ఉన్న పరిస్థితిలో, ఇప్పుడున్న మన పరిస్థితిలో మనం చేయగలిగేది ఇదే. వేరే ఏ బిజినెస్ చేయాలన్నా, ట్రెడిషనల్ బిజినెస్ చేయాలన్నా మనం లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాంట్లో చాలా రిస్క్ ఉంటుంది. సో లో ఇన్వెస్ట్మెంట్ తోటి మనం చాలా ఈజీగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు, ఫస్ట్ ఏంటంటే ఆయన హెల్త్ కూడా చాలా పాడైంది అప్పుడు, వరప్రసాద్ గారిది కూడా. మెంటల్ గా కూడా ఆయన సఫర్ అవుతూ ఉన్నారు, యూనియన్ యాక్టివిటీస్ అట్లా తేడాలు వచ్చి. సో పక్కన ఇది అవ్వటము, సో ముందు ఆయన మైండ్ సెట్ అవుద్ది, వేరే దాంట్లోకి వస్తే, ఒక బిజినెస్ అంటూ వస్తే ముందు ఆయన మైండ్ సెట్ అవుద్ది, ఆయన హెల్త్ బాగుంటది అన్న దీని మీద నేను వెంటనే ఓకే చేద్దామండి అని చెప్పాను. నేనైతే ఏం చూడలేదు, నాకైతే ఏమి తెలీదు. సో వరప్రసాద్ గారు చెప్పిన దాన్ని బట్టి సరే చేద్దామని చెప్పాము. సో మా స్పాన్సర్స్ రవీంద్రమణి గారు, సో మేము ప్రతిరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటామండి. ఎందుకంటే మమ్మల్ని ఒక ఫ్రీ రిజెక్ట్ చేయకుండా, జనరల్ గా చూడండి బిజినెస్ మనం ఎవరికైనా చెప్పాలి అంటే పర్సన్స్ ని మనం ఫ్రీ రిజెక్ట్ చేస్తుంటాం.
వాళ్ళ బిజినెస్ పనికొస్తారు, వీళ్ళ బిజినెస్ పనికిరారు. ఎందుకంటే కొంతమందిని చూసి వీళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా మంచి సర్కిల్ ఉంది, వీళ్ళు బాగా బిజినెస్ చేస్తారు అని అనుకుంటాం. కొంతమందిని చూసి వీళ్ళు ఏమి మాట్లాడరు, వీళ్ళకి ఏం సర్కిల్ లేదు, వీళ్ళు ఏం చదువుకోలేదు, వీళ్ళకి ఏమీ తెలియదు, చాలా ఇదిగా అలా రిజెక్ట్ చేయకుండా మమ్మల్ని మా స్పాన్సర్స్ మాకు ఈ ఆపర్చునిటీ చూపించి మాకు లైఫ్ నే మార్చారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర అండ్ మణి గారు. ఇట్లాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మా అప్లయన్స్ వచ్చి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుని వచ్చి వాటిని చూపించారు నాకు. SI2 1 లీటరు, LOC 1 లీటరు, డిస్ట్రాప్ 1 లీటరు, జూమ్ 1 లీటరు, బాడీ షాంపూ, బాడీ లోషన్. చాలా మంది ఇక్కడ ఉన్న ఈ రోజు కాల్లోని లీడర్స్ కి అందరికి తెలుసు, మాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ 6 ప్రొడక్ట్స్ తో మేము బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో అక్కడ స్టీల్ ప్లాంట్ లో జనరల్ గా ఏంటంటే అందరూ హోమ్ మేకర్స్ ఉంటారు, ఎవరి పనులు కూడా ఉండరు అక్కడ, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడం. సో ఇంట్లో పనులను నేనే చేసుకుంటాను కాబట్టి నాకు ఆ ప్రొడక్ట్స్ వాడటం మొదలు పెట్టిన తర్వాత నాకు చాలా బాగా నచ్చాయి ప్రొడక్ట్స్. ఎందుకంటే నాకు మామూలుగా నేను బట్టలు ఉతికినేటప్పుడు నాకు చేతులన్నీ కూడా నాకు ఎలర్జీలు వచ్చేసి ఇదైపోతే ఈ ప్రోడక్ట్ SI వాడిన తర్వాత నా చేతులను చాలా స్మూత్ గా చాలా మంచిగా అయిపోయినాయి. సో అంటే కెమికల్ లేని ప్రొడక్ట్స్, ఒక నేచురల్ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్, ఇంత మనకి కానీ పర్యావరణానికి కానీ ఎటువంటి హాని లేని ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ మనకి ఈ రోజు వాటి ద్వారా మనం బిజినెస్ చేసుకోబోతున్నాం అన్న విషయం నాకు అర్థమైంది. ఎప్పుడైతే నాకు ప్రొడక్ట్స్ నచ్చాయో నేను మిగతా వాళ్ళతో నేను షేర్ చేసుకోవడం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 30,000 మంది ఎంప్లాయీస్ అండి. సో ఫస్ట్ పర్సన్స్ వరప్రసాద్ సూర్యకుమారి బిజినెస్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత నా ఏం ఏంటంటే నా ఫోకస్ ఎలా ఉండేదంటే, నాకు జాబ్ చేసే ఆడవాళ్ళంటే చాలా గౌరవం అండి, చాలా రెస్పెక్ట్ వర్కింగ్ ఉమెన్స్ అంటే. ఎందుకంటే ఎంత చదువుకుని వాళ్ళు ఎంత కష్టపడి జాబ్ చేస్తున్నారు, ఇంట్లో పనులు చేసుకుని జాబ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఎన్ని ఎంత హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు. సో అలాంటి అంటే నాలాగా ఏవి చదువుకోలేని ఉన్న లేడీస్ కి నేను ఈ ఆపర్చునిటీ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అట్లాగే పాపం చాలా మంది జాబ్ చేసే వాళ్ళు, వాళ్ళ మీ డ్రీమ్ ఏంటంటే అని అడిగితే నేను తొందరగా నేను ఫుల్ టైం మా పిల్లలకి పేరెంట్ అవ్వాలండి, నేను జాబ్ చేయలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను, ఇంట్లోనే అక్కడ చేయలేకపోతున్నాను అని చెప్పేవాడు. సో అలాంటి వాళ్ళకి కూడా నేను ఈ ఆపర్చునిటీ చూపించి వాళ్ళకి కావాల్సిన లైఫ్ వాళ్ళు పొందేట్టుగా నేను చేయగలగచ్చు అన్నది ఈ రెండు దీని మీద నేను ఎవ్రీ డే కూడా నేను వర్క్ చేసేదానండి. వరప్రసాద్ గారు 9కి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. సో 10:30 నుంచి 3:30 మళ్ళీ పిల్లలు 4:30కి వచ్చేవారు స్కూల్ నుంచి. 3:30 వరకు కూడా నేను నా డెమో కిట్ తీసుకుని ప్రతి ఇంటికి నేను వెళ్ళి డెమోస్ చేసేదానండి. ఎందుకంటే అందరికీ కూడా ఈ అవసరమైన ప్రొడక్ట్సే, అందరూ ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఇంట్లో అందరికీ అవసరమైనవి. సో డెమోస్ చేసేదాన్ని. ఈవినింగ్ వరప్రసాద్ గారు 5:30కి ఆఫీస్ నుంచి వచ్చేసిన మళ్ళీ 7 to 11 నెట్వర్క్ బిల్డింగ్ అంటే ప్లాన్లు చూపించడానికి వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఇద్దరం కూడా. సో ఇద్దరం కలిసే పని చేసామండి. ఎందుకంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పని చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బిజినెస్ లో రిజల్ట్ కూడా మనకు అలాగే వచ్చింది. ఒక్కళ్ళు పని చేస్తే 1% రిజల్ట్, ఇద్దరు కలిపి పని చేస్తే 1+1 మనకి మ్యాథ్స్ లో 2 అవ్వచ్చు, కానీ ఈ బిజినెస్ లో మాత్రం 1+1 11 రెట్లు రిజల్ట్ వచ్చుద్దండి. ఎందుకంటే నేను ఎప్పుడూ నమ్ముతాను, లేడీస్ వెరీ బిగ్ డ్రీమర్స్ అండి. సో వన్స్ వాళ్ళు నమ్మి వాళ్ళు డెసిషన్ తీసుకుంటే 100% సాధించే వరకు వాళ్ళు వదిలిపెట్టండి ఆ బిజినెస్ ని. అంటే జెంట్స్ కూడా ఉంటారు, ముఖ్యంగా లేడీస్ వెరీ బిగ్ డ్రీమర్స్. అట్లాగే మనం హస్బెండ్ తో పాటు మనం వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళు ఇద్దరు వచ్చి కూర్చుంటారు కదా, కూర్చుని వింటారు. అదే నేను వెళ్లకుండా ఓన్లీ వరప్రసాద్ గారిని ఒక్కళ్ళనే నేను పంపించాను అనుకోండి, ఆ ఇంట్లో కూడా సింగిల్ గా ఆయన ఒక్కరే వచ్చి వింటారు. వాళ్ళ వైఫ్ కి ఏమి అర్థం కదా, ఆవిడ వినలేదు కాబట్టి, తెలియదు కాబట్టి, సో నో చెప్పచ్చు. అలా కాకుండా నేను వెళ్తే ఖచ్చితంగా ఆవిడ కూడా వచ్చి కూర్చుంటారు, నేను వచ్చాను కాబట్టి. సో ఇద్దరిలో ఏ ఒక్కరికి నచ్చినా డెసిషన్ తీసుకున్నా బిజినెస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో గొప్ప క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడే అవకాశం ఉంటుంది కదా అని ప్రతిరోజు కూడా ఇద్దరం కలిసి వర్క్ చేసాం. ఇలాగ మేము ఒక 5 years చేసామండి. బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 5 years మేము వర్క్ చేసాం. సేమ్ మేమైతే ఏది చేసామో అదే మా టీంలో వచ్చే వాళ్ళ చేత కూడా మేము డూప్లికేట్ చేయించాం. సో వాళ్ళకు కూడా ఇలా డెమోస్ చేయడం కానీ, నెట్వర్క్ బిల్డింగ్ కానీ, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ టీంలో అందరూ కూడా ఎప్పుడైతే మేము ఇద్దరం కదిలేమో మా టీంలో వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ కపుల్స్ గానే వాళ్ళు కూడా బిల్డ్ చేయడం మొదలెట్టారు. సో ఒక పెద్ద ఉమెన్ ఎంపవర్మెంట్ నేను క్రియేట్ చేయగలిగాను. సో ఇలా బిజినెస్ చేసే క్రమంలో అంటే మేము బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బొంబేలో FED అనేది జరిగిందండి. సిస్టమ్ ద్వారా జరిగే సెలబ్రేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డైమండ్ లేడీ వాళ్ళ హస్బెండ్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు. ఆవిడ ఎలా ఇన్వైట్ చేశారంటే, నేను ఈ బిజినెస్ లో డైమండ్ అయ్యి సక్సెస్ అయ్యి నా హస్బెండ్ ని హౌస్ హస్బెండ్ చేశాను, జాబ్ నుంచి ఫ్రీ చేశాను అని చెప్పి ఆవిడ ఇన్వైట్ చేసినప్పుడు నాకు చాలా అసలు అది నా మైండ్ లోనే కాదు నా మనసులో పడిపోయింది, నా హృదయంలో ముద్ర వేసింది. ఎందుకంటే వరప్రసాద్ గారు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఆ రోజు నుంచి కూడా నేను చాలా దిగులుగాను,
చాలా భయంగాను ఆయన వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు భయంగా ఉంటూ ఉండేదాన్ని. ఇంకా మాకు అవకాశం లేదు, తప్పదు, ఆ జాబ్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మాకు వెనకాల ఏ ఇన్కమ్ సోర్సెస్ లేవు, ఓన్లీ ఓన్ ఇన్కమ్, జాబ్ ద్వారా మాత్రమే మాకు వచ్చే ఇన్కమ్. సో ఆప్షన్ లేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ మాట విన్నానో, అంటే ఈ బిజినెస్ లో డైమండ్ అయితే జాబ్ రిజైన్ చేయించచ్చా, నిజంగా చాలా బాగా నచ్చింది మాట నాకు. సో ఇంకా డెసిషన్ తీసుకున్నాను. సో మా అప్లయన్స్ కి యుఎస్ లో ఉంటారు మా మెంటర్స్, ఈ బిజినెస్ లో మమ్మల్ని ఫస్ట్ నిలబెట్టి మమ్మల్ని అడుగులు వేయించింది మురళి అండ్ పద్మజ. చూడండి, పిల్లలు పడిపోయేటప్పుడు, నడక నేర్చుకునేటప్పుడు ఎలా అయితే ఉంటారో బిజినెస్ స్టార్టింగ్ లో మమ్మల్ని మురళి పద్మజ అలా మమ్మల్ని నడక నేర్పించి నిలబడేట్టు చేసి సాఫీగా బిజినెస్ వెళ్ళేట్టు చేశారు మురళి అండ్ పద్మజ. థ్యాంక్ యూ సో మచ్ మురళి పద్మజ గారు. అట్లాగే మా మెంటర్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం పర్సనల్ గా మెంటర్ చేస్తున్న సతీష్ అండ్ సుష్మారెడ్డి గారు. సో ఆల్వేస్ మేము వాళ్ళకి మా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాము. సో వెంటనే ఫోన్ కాల్ లేదు కదా, ఎస్టీడీ బుత్ నుంచి ట్రంక్ కాల్ బుక్ చేసి మా అప్లైన్ కి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. మేము డైమండ్ అవ్వాలండి, ఏం చేయాలో చెప్పండి అని అడిగాను. ఒకసారి నవ్వారు ఆయన. నవ్వి అప్పుడు ఇంకా చెప్పాలంటే మేము 9% లో ఉన్నామేమోనండి. నేను డైమండ్ ఎలా అవ్వాలో చెప్పండి అని అడిగాను. అయితే అలా కాదు, మీరు ముందు ఏం చేస్తారంటే, నేను ఇండియా వచ్చే పని ఉంది నెక్స్ట్ ఇయర్, వచ్చినప్పుడు మనం ప్లాన్ ఇచ్చి నేను మాట్లాడతాను. ఈ లోపల మీరు ఏంటంటే స్పాన్సరింగ్స్ బాగా పెంచండి, బిజినెస్ లోకి తీసుకురండి, సో డెమోస్ చేయండి, రిటైలింగ్ చేసుకోండి, ఈ వర్క్ చేయండి, టీమ్ లో కూడా అదే చేయించండి, మేము వచ్చినప్పుడు మనం మాట్లాడదాం, ప్లానింగ్ ఇద్దాం. సో ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఎలా అంటే మా ప్లాన్ మేము ఫస్ట్ ఎలా కలిసామంటే, సతీష్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్ లో దిగారు, మీటింగ్ చేసుకున్నారు. తర్వాత విజయవాడ వచ్చారు, విజయవాడలో ఒక మీటింగ్ చేసుకుని విజయవాడ నుంచి వైజాగ్ వస్తున్నారు అనమాట. విజయవాడ నుంచి వైజాగ్ అప్పుడు ఫ్లైట్లు లేవు. సో ఆయన రత్నాల ట్రైన్ అని ఆ ట్రైన్ లో వస్తున్నారు. సో మేము అడిగా, మీటింగ్ అయిన తర్వాత మాకు ఆ నైట్ ఉండాలంటే మాకు మాట్లాడాలి, మీతో చాలా మాట్లాడాలి, మాకు ప్లాన్ కావాలి బిజినెస్ లో డైమండ్ అవటం గురించి. అంటే ఆయన అన్నారు, నాకు అసలు టైం లేదు, మళ్ళీ నేను వైజాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ కి హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఫ్లైట్ కి అని చెప్పారు. సరే మేము ఏం చేసామంటే మేము విజయవాడ వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి ఆ రత్నాచల్కి టికెట్ కొనుక్కుని మేము మా టీం తీసుకుని వెళ్ళిపోయి ఆ ట్రైన్ లో విజయవాడ నుంచి వైజాగ్ వస్తున్నప్పుడు ఆ టైంలో ట్రైన్ లో మేము మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకుని ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో మా మెంటర్ని ఫస్ట్ మేము అలా కలిసాము. ఆయన టైం లేదు, కానీ ఆ టైం మాకు ఓన్లీ ట్రైన్ లోనే టైం దొరుకుతుంది. అలా వచ్చి మళ్ళీ ఆయనతో పాటు వచ్చి మీటింగ్ చేసుకుని మళ్ళీ ఆయన ఫ్లైట్ ఎక్కించి పంపించి, సో మేము మా గేమ్ ప్లాన్ ఇచ్చిన తర్వాత మేము వర్క్ చేయడం మొదలు పెట్టాము. సో 2002లో మేము సిల్వర్ అయ్యాము, 2006 మేము డైమండ్ అయ్యామండి, బ్రాండ్ న్యూ డైమండ్ 2006. సో డైమండ్ అయిన తర్వాత నా డ్రీమ్ కదా జాబ్ రిజైన్ చేయించడం. సో జాబ్ రిజైన్ చేయించాను. నేను కూడా వరప్రసాద్ గారిని హౌస్ హస్బెండ్ చేసుకున్నాను. సో అంటే నేను వాయిస్ మనం తలుచుకుంటే, మనం డెసిషన్ తీసుకుంటే డెఫినెట్ గా ఏదైనా సాధించగలము. మనం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఒక పట్టుదల ఉండాలి. ఏదైనా పని చేయాలంటే పట్టుదల కావాలి, డిటర్మినేషన్ గా వర్క్ చేయాలి. రెండోది మనం ఏంటంటే ఇక్కడ ఈ మనకి సిస్టమ్ ఏం చెప్తుందంటే, మీరు ఈ బిజినెస్ చేసేటప్పుడు అసోసియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎటువంటి అసోసియేషన్ లో ఉంటే అలాగే మనం ఆలోచిస్తాము, అలాగే మనం మాట్లాడతాము. సో మనం చూడండి, మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చెప్తాం పిల్లలకి? సో మంచిగా బాగా చదివే పిల్లలతోటి, మంచి పిల్లలతోటి ఫ్రెండ్షిప్ చేయండి అని చెప్తాం, ఎందుకంటే మన పిల్లలు కూడా అలా మారుతారు. సో ఇక్కడ కూడా మనం బిజినెస్ చేసామంటే మన అప్ లైన్స్, మన డౌన్ లైన్స్, సో మన సిస్టమ్, కార్పొరేషన్, ఈ అసోసియేషన్ లో ఎప్పుడు మనల్ని మనం పెట్టుకోవాలండి. బయట వాళ్ళ మాటలు మనం వినటం కానీ చేయడం కానీ చేయకూడదు. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. 25 years బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక లేడీ అన్న ఆవిడ పిల్లల్ని వదిలిపెట్టి వేరే ఊళ్ళు బెంగళూరు, చెన్నై, బాంబే మీటింగ్స్ కి వెళ్తున్నామంటే ఇప్పుడంటే పర్వాలేదు, కానీ అప్పుడు అంత ఇది లేదండి. చాలా మంది ఇక్కడ ఉన్న లేడీస్ కూడా తెలుసు, లీడర్స్ ఉన్నారు మాతో పాటు ఉన్న లేడీస్. సో మాకైతే ఇంట్లో చాలా నెగిటివ్ వచ్చింది నా మీద అయితే. నువ్వెందుకు ఆడవాళ్ళు బిజినెస్ చేయటం ఏంటి? మా ఇంట్లో ఏంటంటే లేడీస్ బయటకు వెళ్ళకూడదు ఉంటదన్నమాట. అందుకే చదువులు కూడా పెద్ద చదివించలేదు మాకు. సో బిజినెస్ అంటే మగవాళ్ళు చేసుకుంటారు, ఆడవాళ్ళకి బిజినెస్ తో పని ఏంటి? నువ్వెందుకు ఊళ్ళు తిరుగుతున్నావు, పిల్లల్ని వదిలిపెట్టి, చిన్న పిల్లల్ని వదిలిపెట్టి అలా తిరుగుతున్నావేంటి? సో ఇలా చాలా నెగిటివ్ గా నన్ను వెనకలాగే ప్రయత్నం చేశారు మా ఫ్యామిలీ మెంబర్సే. సో నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, నా భర్తకు తెలుసు. సో వేరే వాళ్ళ మాటలు నేను పట్టించుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు దీని గురించి. నేను ఏం చేస్తానంటే, అప్పుడు చూడండి, గుర్రానికి కళ్ళు వేస్తారు, దానికి రోడ్డే కనబడాలి, పక్కనేమి కనబడకూడదు.
అలాగ నాకు నేను కళ్ళు వేసేసుకున్నానండి ఆ రోజు. సో నేను ఎవ్వరి మాటలు వినలేదు, ఏమీ పట్టించుకోలేదు. నాకు నేను వెళ్ళాల్సిన దారి నేను చూసుకున్నాను. నా హస్బెండ్ వెనకాల నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఆయన ఏం చెప్తే నాకు చేసుకుంటూ వెళ్ళాను. ఈ బిజినెస్ లో సిస్టమ్ ఏం చెప్పిందో, మా అప్లైన్స్ ఏం చెప్పారు, మెంటర్స్ ఏం చెప్పారో అవి చేసుకుంటూ వెళ్ళాను. సో నేను ఒక్కటే అనుకున్నాను, నేను చదువుకుని ఉంటే జాబ్ చేసుకునే దాన్ని, అందరిలాగా నేను ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయ్యేదాన్ని అని అనుకునేదాన్ని. కానీ నేను చదువుకోలేదు. కానీ ఏం ఆపర్చునిటీ రోజు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. నువ్వు కూడా ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా అవ్వచ్చు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడచ్చు, ఆ, ఎంతో మందికి ఎగ్జాంపుల్ అవ్వచ్చు. సో ఒక మంచి రెగ్యునేషన్ పొందొచ్చు, ఫారెన్ ట్రిప్స్ తిరగచ్చు, సో మంచి లైఫ్ పిల్లలకి ఇవ్వచ్చు, సో ఎంతో మందికి లేడీస్ కి హోప్ ఇవ్వచ్చు, సో మోటివేట్ చేయొచ్చు. అంటే ఇన్ని అవకాశాలు నాకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇది ప్రూవ్ చేసుకోకపోతే నేను జీరో, నాకేమీ లేదు లైఫ్. ఎందుకంటే బిఫోర్ బిజినెస్ సూర్యకుమారి ఆ, ఏంటంటే నా పని ఏంటంటే ఇంట్లోనే, బయటకు కూడా నేను వచ్చేదాన్ని కాదు. ఇంట్లో వంట చేసుకోవటం, ఇల్లు సర్దుకోవటం, ఇంట్లో పనులు చేసుకోవటం, ఇంటి పక్క వాళ్ళతో కూడా ఎదురోళ్ళతో కూడా మాట్లాడే అలవాటు కూడా నాకు లేదు. స్టీల్ ప్లాంట్ లో బయట ముచ్చట్లు పెట్టుకుంటారు అందరూ, ఒకరి మీద ఒకరు చెప్పుకుని కబుర్లు చెప్పి ముచ్చట్లు, అలా కూడా నేను వెళ్ళేదాన్ని కాదు, అసలు ఇంట్లోనే ఉండేదాన్ని. నాకు చాలా పొగరు గర్వం అనుకునేవాళ్ళు. వన్స్ నేను బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత నాకు పని ఏంటి, బయటకు రావాలి, పీపుల్ తో మాట్లాడాలి, మనుషులతో మాట్లాడాలి. సో నన్ను నేను మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. నాకు సిస్టమ్ చాలా ఉపయోగపడింది. సో మా మెంటర్స్, ఈ అసోసియేషన్ చాలా ఉపయోగపడింది. సో ఎంబే కార్పొరేషన్ ద్వారా ప్రొడక్ట్ ట్రైనింగ్స్ నేర్చుకున్నాము, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాము. సో అది ప్రమోట్ చేయడం మొదలు పెట్టాము. సో వన్స్ మేము డైమండ్ అయిన తర్వాత, సో అప్పుడు మా అందరినీ కూడా, మా రిలేటివ్స్ అందరినీ కూడా జాబ్ రిజైన్ చేసినప్పుడు ఫంక్షన్ పిలవటం, అందరూ చూడటం, సో మేమేం సాధించామన్నది అర్థమైంది. ఒకప్పుడు మమ్మల్ని అవాయిడ్ చేశారు, ఎందుకంటే మేము పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి దేనికి వెళ్ళటం మానేసామని మమ్మల్ని అవాయిడ్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటి తెలుసా అండి, మా ఫ్యామిలీలోని వాళ్ళు ఏదైనా పెళ్లి ఫంక్షన్ ముహూర్తం పెట్టుకోవాలి, డేట్ పెట్టుకోవాలంటే మా డేట్స్ అడుగుతున్నారండి. మీరు ఇండియాలోనే ఉంటారా కదా, మీరు ఫ్రీగానే ఉంటారు కదా, డేట్ పెట్టుకోవాలని. చూడండి, ఏదైనా కూడా మనము కష్టపడి సాధించుకోవాలండి, తెచ్చుకోవాలండి. సో అటువంటి లైఫ్ మేము ఈరోజు పొందుతున్నాము. సో ఇంకా ఫారిన్ ట్రిప్స్ గురించి చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ 2 కంట్రీస్ వెళ్తూ ఉన్నాం. 2002లో స్టార్ట్ అయింది సింగపూర్, ఇండోనేషియా మా ఫస్ట్ ట్రిప్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర దగ్గర 48 కంట్రీస్ మేము తిరిగామండి. 48 కంట్రీస్ మేము తిరగడం జరిగింది. సో ఫ్రీ ట్రిప్స్, ఫ్రీ అంటే ఎంత, చాలా మంది ఈ రోజు గ్రూప్ లో ఉన్న చాలా మంది లీడర్స్ ట్రిప్స్ కి వచ్చారు. సో రాని వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ఫ్రీ అంటేనే ఆ ఎగ్జైట్మెంట్ వేరండి. చూడండి, మనకు వచ్చి చేరుకుంటే చీర ఫ్రీ అంటేనే మనం ఎలా ఎలా ఎగ్జైట్ అయిపోతాం. అలాంటి ఒక ఫారెన్ ట్రిప్ ఫ్రీ అంటే ఎలా ఎంజాయ్ చేస్తాం. మన డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే అక్కడ టెన్షన్ పడుతుంటాం, ఇది అవసరమా, అది అవసరమా, ఎంత అవుతుంది, ఇంత అవుతుందని లెక్కలేసుకుంటూ ఉంటాం. కానీ ఫ్రీ అన్నప్పుడు మనకు మనసు నచ్చినట్టు చిన్నపిల్లలా మనం ఎంజాయ్ చేసేస్తాం. సో అంత అద్భుతంగా ఉంటాయి ట్రిప్స్, ఎంవే కార్పొరేషన్ ట్రిప్స్. సో చాలా దేశాలు మేము తిరిగామండి. అందులో చెప్పాలంటే వరల్డ్ వండర్స్ అన్ని చూసామండి. ప్యారిస్ వెళ్ళాం, ఈజిప్ట్ చూసాము, చైనా వెళ్ళాం, చైనా వాళ్ళు చూసాము, ఈజిప్ట్ వెళ్ళాం, పిరమిడ్స్ చూసాము, ఆ అట్లాగే స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా, తర్వాత చాలా దేశాలు చెప్పడం మొదలు పెడితే 47 దేశాలు. ఇప్పుడు టైం అంతా దానికే సరిపోతుంది మనకి. సో ఇవన్నీ కూడా మేము ఫ్రీగానే తిరిగి వచ్చామండి. సో అట్లాగే మంచి రేగ్నేషన్, గుర్తింపు. సో బిజినెస్ లో హస్బెండ్ ఒక్కరే చేసినా, వైఫ్ ఇద్దరికి రేగ్నేషన్ ఉంటుంది, ఇద్దరికి ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. వైఫ్ ఒక్కతే చేసినా కూడా హస్బెండ్ కి వస్తది. ఇది ఎక్కడా ఉండదు కదా. అంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ బయట ఎక్కడా మనకు దొరకదు, ఎవరు చేస్తే వాళ్ళకే దొరుకుద్ది. కానీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా సేమ్ ఈక్వల్ గా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇస్తారు ఎంవే కార్పొరేషన్ వాళ్ళు. సో అద్భుతమైన బిజినెస్ అండి, అద్భుతమైన లైఫ్ మనం ఇందులో పొందొచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, లెజెండరీ లేడీస్. సో వాళ్ళని ఒక్కసారి వాళ్ళ పేర్లు నేను చదువుతాను. మనకి శ్రీరామ్ రెడ్డి గారు, డాక్టర్ అరుణ, డైమండ్స్ వెళ్ళు. సో చాలా ట్రిప్స్ వాళ్ళతో కలిపి తిరిగామండి మేము. సో ఎక్సలెంట్ కపుల్. సో చాలా మాకు చాలా ఆప్తులు వాళ్ళు. కంగ్రాచులేషన్స్ అండి అరుణ గారు, శ్రీరామ్ రెడ్డి గారు. ఈరోజు మేము మీతోటి, మీరు ఈ కాల్లో ఉండటం, సో మేము ఇలా మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఇంకొక లెజెండరీ లేడీ, గ్రేట్ లేడీ, విష్ణుప్రియ రమేష్. సో విష్ణుప్రియ చాలా చాలా ఆ, మంచి వ్యక్తి, ఆ చాలా స్వీట్ పర్సన్. సో మొన్న వాళ్ళ పాపకు కూడా మ్యారేజ్ చేసింది, పాప మ్యారేజ్ కూడా వెళ్ళొచ్చాము. సో వాళ్ళ బాబు కూడా ఈ మధ్య మీటింగ్స్ లో అట్లా కలుస్తున్నాడు, వస్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణుప్రియ. ఈరోజు కాల్లో ఉంటాం, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఎమరాల్డ్స్ నరసింహారావు గారు, రమాదేవి గారు.
సో మేమందరం కూడా ఫారెన్ ట్రిప్ లో కలుస్తుంటాం, ఏదైనా మీటింగ్స్ లో కలుస్తుంటాం, ఒక ఫ్యామిలీలా ఉంటామండి. అసలు ఇక్కడ మాకు ఒక వేరే క్రాస్ లైన్ ఇలా అని ఏమీ ఫీలింగ్ ఉండదు. సో ఏంటంటే ఒక సిస్టర్స్ బ్రదర్స్ లాగా మేము చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉంటాం అన్నమాట. ఇటువంటి వాతావరణము, ఇటువంటి రిలేషన్స్ ఎక్కడ ఉండవండి, ఏ బిజినెస్ లోనూ ఉండవు. ఓన్లీ వన్ ఈ బిజినెస్ లోనే మనం చూస్తాము. అట్లాగే మనకి డాక్టర్ ఏఆర్ మూర్తి గారు, అరుణ్ గారు, సో వండర్ఫుల్ లీడర్స్. అట్లాగే డివిఎస్ ప్రసాద్ గారు, రామన్ సీత గారు. సో సీత గారు వాళ్ళదైతే ఆవిడ వాయిస్ అయితే నాకు ఎంత ఇష్టమో, ఫ్యాన్ నేను ఆవిడ వాయిస్ కి. ఎంత బాగా మాట్లాడతారు ఆవిడ. నేను కూడా. ఆ, వరప్రసాద్ గారు కూడా ఫ్యానే. సో ఇలాంటి గ్రేట్ లీడర్స్ కలవడం. అట్లాగే ఇప్పుడు మన శ్రీనివాస్ యాదవ్ గారు. సో ఎక్సలెంట్ లీడర్స్ అండి, ఎక్సలెంట్ లీడర్షిప్. సో చాలా పెద్ద పెద్ద బిగ్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి వాళ్ళకి, చాలా పెద్ద బిజినెస్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో వాళ్ళందరితో ఈ రోజు మాకు మీటింగ్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో బిజినెస్ అన్నది చాలా గొప్ప అద్భుతమైన బిజినెస్ అండి. సో చాలా మంది ఏంటంటే ప్రియారిటీ అన్నది ఇవ్వరండి. సో వరప్రసాద్ సూర్యకుమారి సక్సెస్ అయ్యారంటే ఒక్కటే ఒక రీజన్ అండి. సో మేము ఫస్ట్ ప్రియారిటీని బిజినెస్ తీసుకొచ్చామండి. ఏదైనా బిజినెస్ తర్వాతే మాకు. అంటే గాడ్ ఫస్ట్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత నెక్స్ట్ మాకు బిజినెస్. అంటే మేము ఎలా అయిపోయామంటే, మేము ఏదైనా ఒక మాటలు మాట్లాడాము అంటే అది నా బిజినెస్ కి ఉపయోగపడుద్దా లేదా, నేను ఏదో ఒక పని చేశాము అంటే మా బిజినెస్ కి ఉపయోగపడుద్దా లేదా, అంటే మమ్మల్ని మేము అబ్జర్వ్ చేసుకోవడం నిరంతరము. సో మా బిజినెస్ కి ఇది పనికొచ్చుద్దా లేదా అని చూసుకుని, బిజినెస్ కి పనికొస్తేనే, ఇది చేస్తే నా బిజినెస్ గ్రో అవుతుంది అంటే, ఎథికల్ గా లీగల్ గా నేను చెప్తున్నాను, గ్రో అవుతుంది అంటేనే మేము ఆ పని చేస్తాం, ఆ మాట మాట్లాడతాం. సో ఎప్పుడు కూడా మా మైండ్ లో నెగిటివ్ అనేది రాదు. సో వరప్రసాద్ గారు చాలా పాజిటివ్ పర్సన్. సో నేనైతే చాలా నెగిటివ్ పర్సన్. సో ఇన్ని సంవత్సరాల్లో ఇంకా నెక్స్ట్ ఇయర్ కి మాది 40 years పూర్తి అవుతుంది మ్యారేజ్. ఈ 40 years లో ఆయన నుంచి నేర్చుకుని కొంచెం పాజిటివ్ అనేది నాకు వచ్చింది. ఆయన అంత పాజిటివ్ నేను కాదు. సో అంతేనండి. 40 years అంటే ఏజ్. ఏజ్ కాదు, మ్యారేజ్ అయ్యి. ఆ, అంతేనండి. ఒక కమిట్మెంట్ గా వర్క్ చేయాలండి. చిల్లరగా మనం చూస్తుంటాం కొంతమంది చాలా స్పీడ్ గా వస్తారు, ఒక 2 months చాలా హార్డ్ వర్క్ చేస్తారు, తర్వాత 3 నెలలకు కనబడరు, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు రిజల్ట్ రాదండి ఈ బిజినెస్. చూడండి, ఒక బండరాయి ఉందండి, పెద్ద బండరాయి, దాని మీద 1000 లీటర్ల నీళ్లు ఉంపేసాం ఒకేసారి, ఆ రాయికి ఏం అవ్వదు. కానీ డ్రాప్ టు డ్రాప్ ఒక 4 years ఆ రాయి మీద అలాగే ఒక చుక్క 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 వాటర్ పడితే అక్కడ పెద్ద హోల్ ఏర్పడుతుంది, అది బ్రేక్ కూడా అయిపోవచ్చు. అంటే చిన్న చిన్న ఎఫర్ట్సే మనకి పెద్ద పెద్ద రిజల్ట్ తీసుకొస్తాయండి. చిన్న చిన్న అడుగులు వేయటం మొదలు పెట్టిన తర్వాతే మనం అక్కడ రీచ్ అవుతాం. సో ఒక్కసారి మనం ఇది చేసేద్దాము, నాకు టైం ఉంది, ఒక నెల టైం ఉంది, నేను నెల చాలా కష్టపడిపోతాను చేసేస్తాను, తర్వాత నేను బిజీ అయిపోతాను అంటే ఈ బిజినెస్ అవ్వదండి. సింపుల్ సింపుల్ పనులే కదండి, ఆడుతూ పాడుతూ మనం రోజు భోజనం ఎలా చేస్తున్నామో, రోజు మనం జాబ్కి ఎలా వెళ్తున్నాము, అలాగే ఈ బిజినెస్ కూడా ప్రతిరోజు 1 గంట 2 గంటలు మీరు పెట్టండి. ఏదో ఒకటి బిజినెస్ కోసం మీరు పని చేయండి, వర్క్ చేయండి. సో మీ మెంటర్స్, మీ కోచెస్ వాళ్ళు చెప్పినట్టు మీరు వినండి, వాళ్ళ చేతులు పట్టుకోండి. ఎందుకంటే ఈ బిజినెస్ లో మన ఎక్స్పీరియన్స్ కానీ, మన మన చదువులు, మన డిగ్రీలు, మన చేసే ఎక్స్పీరియన్స్ ఏది పని చేయదు. ఓన్లీ మీ కోచెస్, మీ మెంటర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎంఏ కార్పొరేషన్ ఏం చెప్తున్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటే మనం పని చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈ బిజినెస్ లో సిద్ధహస్తులు కాబట్టి, మనం ఏదైతే దేనికోసం అయితే వచ్చామో దాన్ని రీచ్ అవ్వడానికి, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళు మాత్రమే మనకి హెల్ప్ చేయగలరు. నిరంతరం మీరు ఆ అసోసియేషన్ లో మీరు ఉండండి, మీ కోచెస్, మెంటర్స్, ఎంవే కార్పొరేషన్, ఆ అసోసియేషన్ డౌన్ లైన్స్, ఆ అసోసియేషన్ లో ఉండండి. ఆల్వేస్ పాజిటివ్ ఆలోచించండి, ఏది జరిగినా మన మంచిగా అనుకోండి, నో నెగిటివ్. సో ఒక కమిట్మెంట్ తీసుకోండి, 3 years కమిట్మెంట్ తీసుకోండి. మనకి A70 రాబోతుంది. సో మేము చెప్తున్నాం కదండి, మేము A60కి వెళ్ళాము, లాస్ వేగాస్ యుఎస్. ఇప్పుడు A70 రాబోతుంది. సో A70 ఎలా ఉంటుందంటే, మేము ఇప్పుడు 47 దేశాలు తిరిగి వచ్చామని చెప్పాను కదా, 47 దేశాలు కలిపితే ఎంతో అంత చూస్తారు మీరు ఇక్కడ A70లో. అన్ని దేశాల యొక్క ఎఫెక్ట్ మీరు చూస్తారు. సో అంత అద్భుతమైనది A70 జరగబోతోంది. సో దానికి మీరు రావాలి అంటే, ఈ రోజు బిజినెస్ లోకి వచ్చిన పర్సన్, లాంచ్ అయిన పర్సన్ కూడా డెసిషన్ తీసుకుని 100% వర్క్ చేయడం, 3 years కమిట్మెంట్ గా ప్రతిరోజు నేను వర్క్ చేస్తాను, పని చేస్తాను అని డెసిషన్ కనుక తీసుకోగలిగితే A70కి అందరూ రాగలరండి. సో వండర్ఫుల్ బిజినెస్, వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈ రోజు నేను నా హస్బెండ్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్ లో మేము ఈ రోజు సక్సెస్ అయ్యామన్న
సో నేను ఇలా ఉన్నాను, నా లైఫ్ ఇలా ఉందన్న, నాకు ఇంత రికగ్నిషన్ గుర్తింపు ఉందన్న దానికి అంతా కారణం నా భర్త వరప్రసాద్ గారేనండి. సో ఆయన చేసిన హార్డ్ వర్క్, ఆయన కమిట్మెంట్, ఆయన పట్టుదల, ఆయన దీక్ష, ఆయన దృఢ సంకల్పం ఏదైనా కావచ్చు, అన్ని వరప్రసాద్ గారిలోనే ఉన్నాయి అవన్నీ. సో ఐఎమ్ ఇన్వైటింగ్ మై క్రౌన్ హస్బెండ్ వరప్రసాద్ గారు. థ్యాంక్ యూ సూర్యకుమారి. హలో ఎవ్రీబడి అండి, అందరికి నమస్తే. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సూర్యకుమారి మెసేజ్. నేను లీనం అయిపోయాను అందులోను. నేను ఏదేదో మీతో మాట్లాడాలనుకున్నాను, అవన్నీ వ్యానిష్ అయిపోయినట్టు కనబడుతున్నాయి, ఎందుకంటే ఆవిడ సబ్జెక్ట్లోకి నేను వెళ్ళిపోయాను కాబట్టి. సో రియల్లీ ఐఆమ్ వెరీ లక్కీ అండి సూర్యకుమారిని పెళ్లి చేసుకోవటం. ఈరోజు ఈ పొజిషన్లో మేము ఉన్నామంటే కారణం, ఫస్ట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు సూర్యకుమారి ఓన్లీ. కుమారే లేకపోతే ఈ బిజినెస్లో ఇంత వేగంగా మేము గ్రో అయ్యే అవకాశం లేదు. సో నాతో సమానంగా, నాకన్నా ఎక్కువగా నన్ను చూసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ముందుకు కదిలిన వ్యక్తి కుమారి. ఎప్పుడు ఏ కారణం చెప్పలా ఈ బిజినెస్లో. సో ఒంట్లో బాగున్నా బాగోపోయినా ఓకే, సో నాతో పాటు బయలుదేరిపోయేది. ఓకే, అంత సీరియస్గా తీసుకుంది ఆవిడ. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నీ వల్ల ఇంత గొప్ప లైఫ్ జీవితం పొందటం జరిగింది. థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే నా గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, కొత్త విషయాలు అయితే ఏం లేవు. సూర్యకుమారి ఆల్రెడీ కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. సో ఇక్కడ నాకు బిజినెస్ అంటే తెలియదు అసలు, రైట్. ఏదో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో టెక్నీషియన్గా జాయిన్ అయ్యాము. సో ఆ ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన ఆ డబ్బులతోటి సో మా కుటుంబం గడిచేది అంతే. సో నేను జీవితంలో ఎప్పుడు కూడా బిజినెస్ చేస్తానని అయితే అనుకోలేదు. అదే ఉద్యోగం నుంచి చేసుకుంటూ వెళ్ళాలి, అదే ఉద్యోగంలో బతకాలి, అదే ఉద్యోగంతో పిల్లల్ని చదివించాలి. సో ఎవ్రీథింగ్ అదే. తర్వాత రిటైర్మెంట్ అవుతాము, రిటైర్మెంట్ అయిన తర్వాత సో బతకడానికి ఏదో కొంత పెన్షన్ డబ్బులు లేకపోతే సేవింగ్ మనీ ఏదో ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఒక్క ఐడియా తప్పించి వేరే ఐడియాలు మాకు లేవు. ఓకే, సో అటువంటిది అనుకోకుండా కాదు, అవసరం ఏర్పడి ఎదుగుతున్న క్రమంలో, అంటే మరికొంత ఇన్కమ్ అవసరమయ్యి దానికోసం ఎదుగుతున్న క్రమంలో సో అనుకోకుండా ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూడటం జరిగింది. ఈ బిజినెస్ నాకు చెప్పడానికి సో ఆల్రెడీ కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళు ప్రయత్నిస్తే సో నేను వాళ్ళకి రివర్స్లో క్లాస్ వీకా నేను. సో మన కంపెనీలో ఎన్ని స్కీములు వచ్చినాయి, ఎన్ని గొడవలైనాయి, ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు, సో తెలుసు కదరా, మీకెందుకు మళ్ళీ ఇటువంటి దాంట్లోకి వచ్చారని చెప్పేసి వాళ్ళకి నేను ఎదురు క్లాస్ పీకేవాడిని. పాపం వాళ్ళు ఏం మాట్లాడలేక వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకంటే నన్ను ఒప్పించలేరు అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వెళ్ళిపోయేవాళ్ళు. నేను అనుకునేవాడిని వాళ్ళ జీవితాలు నేను కాపాడాను, లేదంటే ఏమైపోయేవాళ్ళు ఆ స్కీముల్లో పడి అని అనుకున్నా నేను. తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీ నేను చూడటం జరిగింది. చూసిన తర్వాత సో అది నిజమా కాదా అని తేల్చుకోవడానికి నేను కొంత టైం తీసుకున్నాను. అంటే ప్రోగ్రామ్ మీటింగ్స్ జరుగుతుండేవి, ఎవ్రీ వీక్ నేను మీటింగ్కి వెళ్ళేవాడిని, మీటింగ్ నుంచి వచ్చేసేవాడిని. అలాగ 4 వారాలు కంటిన్యూ నేను ఆ మీటింగ్కి వెళ్ళా. సో అసలు ఇది ఏంటిది, ఇది నిజమా, వీళ్ళు చెప్పేది కరెక్టేనా, అసలు వీళ్ళు ఎవరో, ఆ స్టేజ్ మీదకి వచ్చి ప్లాన్ చెప్తున్న వాళ్ళు ఎవరో, కంపెనీ తరపున వాళ్ళు సో ఎంప్లాయీసా, ఓకే. సో ఇక్కడ చాలా మంది అటెండ్ అవుతున్నారు. సో వీళ్ళందరూ ఎవరు తీసుకొచ్చారు వీళ్ళందరూ నేను, సో వీళ్ళ కంపెనీ తరపున మనుషులా లేకపోతే ఏంటి అన్నది సో మొత్తం స్టడీ చేసుకుంటూ వచ్చాను నేను, వాళ్ళతో మాట్లాడటం ప్రతి ఒక్కరితోటి. అలాగా 4 వారాలు నేను అటెండ్ అయిన తర్వాత అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను, ఎస్ ఈ బిజినెస్ నేను చెయ్యాలి, ఇది నాకు కావలసిన అవకాశం ఇప్పుడు నా ముందుంది. సో నాకు ఏదైతే అవకాశం కావాలో సో 100%
దానికి సంబంధించినట్లుగా ఈ అవకాశం నాకు వచ్చింది. ఏదైనా నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కొంత కావాలి, నాకు కొంత ఫైనాన్షియల్ సమస్యలో పడ్డాను. సో బట్ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలంటే ఉద్యోగం చేసుకుంటున్నాను నేను, షిఫ్ట్ డ్యూటీలు, టైం ఎక్కడ నేను పెట్టలేను, పార్ట్ టైంగా ఎక్కడ చేసే అవకాశం లేదు. కొన్ని ఏమైనా వ్యాపారం కుమారితో చేయిద్దామన్నా కూడా వ్యాపారం మా ఇద్దరికి కూడా వ్యాపారం అంటే ఏంటి తెలియదు. అది ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఏమవుతుందో తెలియదు. మళ్ళీ అది అక్కడ లాస్ అయితే పూర్తిగా మేము ఇంకా చాలా సమస్యల్లో కూరుకుపోతాము. అటువంటిది ఈ బిజినెస్ చూసిన తర్వాత మాకు నచ్చిన విషయం ఒకటి ఏంటంటే, నో ఇన్వెస్ట్మెంట్, మనం డబ్బులు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు అన్నది ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఇందులోను. ఎందుకంటే నా సమస్య అది కాబట్టి. ఓకే, రెండోది ఏంటంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు, ఎటువంటి ఇందులో రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు, అంటే టార్గెట్స్ కానీ లేకపోతే ఇటువంటి ఏమి లేవు, రైట్. వీటి తర్వాత నాకు నచ్చింది ఏంటంటే గ్లోబల్ కంపెనీ. ఓకే, నేను దాన్ని స్టడీ చేశాను నేను. ఒక గ్లోబల్ కంపెనీ ఇండియాకు వచ్చిందంటే, ఓకే, అది కూడా కొత్తగా రావటం కాదు. గ్లోబల్ కంపెనీ అంటేనే దగ్గర ఒక అనేక సంవత్సరాల పాటు 1959 నుంచి స్టార్ట్ అయి వచ్చిన కంపెనీ ఇది. ఇన్ని సంవత్సరాలు అనేక దేశాల్లో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా కోట్లాది మంది జీవితాలు మార్చిన కార్పొరేషన్ ఈరోజు ఇండియా వచ్చి ఇండియాలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ బిజినెస్ ని చేసుకునే అవకాశం మాకు ఇవ్వటం అంటేనే అసలు అది అర్థం కాకే నేను 4 వారాలు కంటిన్యూ వెళ్ళాను. తర్వాత నన్ను పిలిచిన వ్యక్తితో కూర్చుని చాలా డిస్కషన్ చేశాను నేను. ఓకే, అటువంటి అవకాశం నాకు రావటం అన్నది నిజంగా నేను థ్యాంక్ యూ గాడ్ అనేసి నిజంగా థ్యాంక్ చెప్పుకున్నా. ఎందుకంటే నాకు ఇది తప్ప ఇంకో చేసే అవకాశం నాకు లేదు, ఇంకా ఏ పని చేయలేను నేను. ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం చేయడం తప్ప అక్కడ నాకు హెల్త్ ఛాలెంజ్ వచ్చేసి ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితిలో పడ్డాను. అటువంటి రైట్ టైంలో ఈ బిజినెస్ అనేది నాకు ఇవ్వటం అనేది నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతం అనే నేను అనుకుంటాను. ఓకే, ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను, స్టార్ట్ చేశాను, రైట్. అక్కడి నుంచి మేము పనిచేయడం మొదలు పెట్టామండి. మేము మా జీవితంలో అదే ఒక టర్నింగ్ పాయింట్. నేను మొట్టమొదట ట్యాంక్ చెప్పుకోవాలంటే గాడ్కి ట్యాంక్ చెప్తాను. రెండోది ఆమ్వే కార్పొరేషన్కి ట్యాంక్ చెప్తాను నేను. ఓకే, మూడోది మా వైఫ్కి ట్యాంక్ చెప్తాను. నాలుగోది మా మెంటర్స్ సతీష్ రెడ్డి గారు, సుష్మా రెడ్డి గారు, వాళ్ళకి ట్యాంక్ చెప్పుకుంటాను. ఓకే, వాళ్ళందరూ కలిసి మా జీవితాలను మార్చిన వ్యక్తులు, రైట్. మాకు ఒకటే అండి, ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మాకు పెద్దగా ఎడ్యుకేషన్ లేదు. ఓకే, ఇద్దరికి ఎడ్యుకేషన్ పెద్దగా లేదు. బట్ మాకున్న ఎడ్యుకేషన్ లో ఇంత పెద్ద కంపెనీ తోటి బిజినెస్ చేసే అవకాశం రావటం అంటే అది నిజంగా వండరే. ఏ భగవంతుడో నిజంగా మమ్మల్ని కాశాడు కాబట్టి మాకు అవకాశం వచ్చింది. ఒకసారి ఇది అర్థమైన తర్వాత, ఏం చేయాలి ఏం చేయకూడదో తెలిసిన తర్వాత మేము 100% దాంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఓకే, కుమారితో మాట్లాడిన తర్వాత కుమారి ముందు షాక్ అయ్యింది. మీరేంటి వ్యాపారం చేయటం ఏంటి అని చెప్పేసి. అంతవరకు ఏంటంటే ఉద్యోగం చేసుకునేవాడిని, యూనియన్ లాట్లోని గాలి తిరుగులు తిరిగేవాడిని, ఇంటికి ఎప్పుడు వచ్చేవాడినో ఎప్పుడు వెళ్ళేవాడినో తెలిసేది కాదు. కుమారికి ఇక్కడ 2 విషయాలు కనమండి. ఒకటి, అది వదిలిపెట్టేసి వ్యాపారం చేసుకుంటే ఈయన ఇక్కడే పడి ఉంటాడు. రెండోది, ఎటువంటి తిరగడం ఇష్టం, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితుల్లో లేకుండా ఒక పద్ధతిగా ఉంటారు. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ గా అక్కడ ఏమైనా సంపాదించుకునే అవకాశం ఉంటే సమస్యల నుంచి బయటపడటం. ఈ 2 ఎప్పుడైతే కుమారికి నచ్చిందో చేద్దామండి అని చెప్పేసి ఆవిడ డిసైడ్ అయింది. బట్ ఆ రోజు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు 4,400 రూపాయలతోటి స్టార్ట్ చేయాలి ఆ రోజు, అప్పుడు ఆ టైంలో. మరి 4,400 కావాలి స్టార్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఎలాగంటే
మా ఇంటి పైన అప్స్టైర్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఇంట్రెస్ట్కి ఆ డబ్బులు పట్టుకొచ్చింది కుమారి. సో దాంతో మేము బిజినెస్ లో స్టార్ట్ అయ్యాం. ఓకే, సో ఆ తర్వాత మేము స్టార్ట్ చేసాం. కానీ తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం కదా, తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తే అందరూ ఏమంటారంటే, సో ఏంటి నువ్వు ఇది చేస్తున్నావా, సో నువ్వు చేస్తున్నావా ఇటువంటిది. సో ఇటువంటి చేసి చాలా మంది చాలా లాస్ అయిపోయారు. సో మాకు తెలిసి బిజినెస్ ఇటువంటిది నడవదు ఇక్కడ, నువ్వు చెయ్యొద్దని చెప్పిన వాళ్ళే. నాకు అర్థం కాల, నేనే ఫస్ట్ టైం దాన్ని విన్నాను. కానీ వీళ్ళేంటి ఎప్పుడు మాకు 5 సంవత్సరాల క్రితం తెలుసు, 4 సంవత్సరాల క్రితం మాకు తెలుసు అంటున్నారు. అది వచ్చిందే ఈ మధ్యన, ఎలా తెలుసుద్ది నాకు అర్థం కాల. ఓకే, సో వాళ్ళే క్వశ్చన్లు వేయడం, నేను అడగటం, ఇవన్నీ జరుగుతుంటే ఇక నేను ఒకటే డిసైడ్ అయ్యాను. నాకు క్లియర్గా ఉంది, సో మా మెంటర్స్ క్లియర్గా ఉన్నారు, రైట్. సో వాళ్ళకి ఈయన చేస్తున్నారంటే, సో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారంటే, సో నేనెందుకు చేయలేను? ఎందుకంటే మా మెంటర్ సతీష్ రెడ్డి గారు, సుష్మారెడ్డి గారు, ఆయన సో చెప్తారు యా. సో నాసాలో చీఫ్ సైంటిస్ట్, వెరీ బిగ్ పొజిషన్, టాప్ పొజిషన్ అన్నమాట ఆయన అందులోను. ఓకే, అతను టైం పెట్టుకుని మా దగ్గరికి వచ్చి మాకు చెప్తుంటే, ఓకే, సో అది అసలు ఊహించలేని విషయం. ఆయనేమో ఐఐటి చేశారు ఇక్కడ, నేనేమో ఐటీఐ గాడిని. బట్ ఆయన నాకు టైం పెడుతున్నారంటేనే నాకు అర్థమైంది. సో ఎవరో చెప్పింది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఆయన మనల్ని గైడ్ చేస్తున్నారంటేనే, మనం టైం పెడుతున్నారంటేనే 100% ఇది మనం చేయగలిగే అవకాశం ఉంది. లేకపోతే ఆయన ఎందుకు వస్తాడు అక్కడి నుంచి ఇక్కడికి? సో ఈ విషయం అర్థమైన తర్వాత ఇంక బయట వాళ్ళని పట్టించుకోవడం మానేసాం, మా అంతా మేము పని చేయడం మొదలుపెట్టాం. సో మేము పని చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్క విషయం చెప్పాలంటే, డైలీ పని చేసాం. ఓకే, ఒకరోజు పని చేయటం, ఒకరోజు మానేయటం, లేదంటే సో నోలుగా వచ్చినా ఎస్టలు వచ్చినా సో మా పని మాత్రం మానేవాళ్ళం కాదు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా వర్షంలో తడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చామంటేను. సో ఆ పద్ధతిలో మేము పనిచేసాం, రైట్. వీళ్ళకి ఆ యామ్వే పిచ్చి పట్టిందిరా అని చెప్పేసి మా చుట్టాలందరూ కూడా హేళనలు చేసేవాళ్ళు మేము. ఓకే, సో మేము ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు చాలా కంగారు పడిపోయేవాళ్ళు, వాళ్ళని ఎక్కడ జాయిన్ అవ్వమని అడుగుతాము అని చెప్పేసి. ఒకసారి ఈ బిజినెస్ పట్టుకుని మా దగ్గరికి వచ్చిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి మంచి బిజినెస్ ఉంది చెప్తాను రారా అని కూర్చోబెట్టి చెప్పడం మొదలుపెట్టాను. కాసేపు చెప్పేసరికి వాళ్ళు రివర్స్ అయ్యాడు. ఎరా ఆ రోజు ఇదే పట్టుకుని నీ దగ్గరికి వచ్చాను, స్కీమ్ ఎందుకు చేస్తావు నువ్వు, ఇటువంటి స్కీములు నీకు అవసరమా, అది ఇదే నా పెద్ద క్లాస్ పీకావు. ఇప్పుడు నేను అప్పుడు ఆ రోజు వచ్చింది ఈ బిజినెస్ చెప్పడం కోసమే, ఇప్పుడు నువ్వు పట్టుకుని నా దగ్గరికి వచ్చావని చెప్పేసి వాడు రివర్స్ అయ్యాడు నాకు. నేను అనుకున్నాను అప్పుడు ఆడికి ఒక ఆయన కాపాడా, నేను సమస్యలోకి వెళ్ళగానే అనుకున్నాను. కానీ వాడు పెద్ద మంచి అవకాశం నుంచి బయటకు తోయిస్తాన్న విషయం నా తర్వాత అర్థమైంది. నేను రివర్స్ అయ్యాను. మరి నాకు తెలియదు, నేను ఏదైనా మాడచ్చు, నువ్వు తెలుసుకున్నాడు ఇవి, అది కాదు ఇది అని చెప్పాలిగా నువ్వు. సో అది నువ్వు చేసిన తప్పది, కాబట్టి ఇది నిజంగా చాలా మంచి అవకాశమే, చేద్దాము రమ్మని చెప్పేసి మళ్ళీ ఆయన తీసుకుని బిజినెస్ లో ముందుకు వెళ్ళాం. సో ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది, రైట్. సో నా లైఫ్ అంటే బిఫోర్ దిస్ బిజినెస్ వరప్రసాద్ సూర్యకుమారి లైఫ్ వేరు. ఇప్పుడు తలుచుకున్నా కూడా ఆ లైఫ్ కొంచెం భయం వేస్తుంటుంది నాకు, అదే లైఫ్లో ఉంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేవాళ్ళం అనేసి. బట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మా లైఫ్ వేరు, మా ఆలోచనలు పద్ధతులు అన్నీ ఎంటైర్ చేంజ్ చేసుకున్నాం. యాక్చువల్గా అయితే నాకున్న అలవాట్లు ఏవి కూడా ఈ బిజినెస్కి పనికొచ్చేవి కావు. అన్ని బిజినెస్కి పూర్తి ఆపోజిట్లో ఉండేవాడిని నేను, అన్ని నెగిటివ్లే అప్పుడు. ఓకే, గొడవలే, ఎవరితో అయినా గొడవలే, రైట్. అటువంటిది ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత సో అదే పద్ధతి నేను పాటిస్తే రిజల్ట్ రావట్లా. ఓకే, అప్పుడు మా మెంటర్ దగ్గర కూర్చున్న తర్వాత అప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే, నీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో
ఆ నాలెడ్జ్తో బిజినెస్ చేయాలంటే ఇది జరగదు, అది నీ ఉద్యోగానికే పనికొస్తుంది. బట్ ఈ బిజినెస్ చేయాలంటే ఈ బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్ నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్లో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావో అప్పుడు నువ్వు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతావు. సో అప్పుడు నాకు అర్థమైంది. రెండోది ఏంటంటే ఈ బిజినెస్ ఏం చేయాలి ఏంటంది ముందు నేర్చుకునే తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు నువ్వు బిజినెస్ విన్నావు, స్టార్ట్ చేసావు, వెంటనే నువ్వు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే వాళ్ళందరూ నోలు చెప్పేసరికి నువ్వు సో డౌట్ లో పడ్డావు, నువ్వు చెయ్యాలా వద్దా అనేసి. కాబట్టి ఇది కాదు, నువ్వు ఆల్రెడీ ఇది ఏం చేయాలి ఎలా చేయాలి చెప్పడానికి కార్పొరేషన్ ఉంది అక్కడ. సో ట్రైనర్స్ ఉన్నారు, తర్వాత అప్లైన్ మీ లీడర్స్ ఉన్నారు. సో వీళ్ళని కనుక నువ్వు ఫాలో అయితే, కంపెనీని ఫాలో అయితే, మెంటర్ని ఫాలో అయితే నువ్వు బిజినెస్ లో ముందుకెళ్ళగలవు, లేకపోతే ఇంపాసిబుల్. ఓకే, సో నోలు వస్తున్నాయి అంటే చాలా, అంటే నోలు చాలా వస్తాయి. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నోతోనే స్టార్ట్ అవుద్ది. నోలు పట్టించుకోవద్దు, చేసుకుంటూ వెళ్ళిపో అన్నారు. ఓకే, సో అప్పుడు ఒకసారి డాక్టర్ హర్బన్ సింగ్ గారి సీడీ ఒకటి విన్నా నేను. ఆ డైమండ్ బనాంగకి అని చెప్పేసి ఒక సీడీ రిలీజ్ అయింది. అప్పుడు ఆ సీడీలో ఏం చెప్పారంటే, నువ్వు డైమండ్ అవ్వాలనుకుంటున్నావా, డైమండ్ అవ్వాలంటే సో ఓ పక్కన పెద్ద డ్రమ్ పెట్టుకో, ఇంకో పక్కన చిన్న బాల్చి పెట్టుకో, ఒక టీ కప్పు తీసుకో. నో వస్తే టీ కప్పు తోటి నీళ్ళు తీసుకుని డ్రమ్ములో పోయి, ఎస్ వస్తే టీ కప్తో నీళ్ళు తీసుకొని చిన్న బకెట్లో పోయి. ఎప్పుడైతే డ్రమ్ము నిండుద్దో అప్పుడు నువ్వు డైమండ్ అవుతావు అన్నారు. ముందు అర్థం కాలే నాకు, తర్వాత అర్థమైంది. సో నోలు చాలా వస్తాయి, అందులోంచి అక్కడక్కడ మనకి ఎస్ వచ్చుద్ది, అవి చాలు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి అనేసి. నోలు రాకుండా ఎస్ అనేది రాదు అనేసి. సో ఆ రోజు నుంచి నోలు లెక్క పెట్టుకోవడం మొదలు పెట్టాను నేను. ఎన్ని ఎక్కువ నోలు వస్తే అంత స్ట్రాంగ్ అవుతున్నా నేను, అంత బిజినెస్ చేయగలిగే క్యాపబిలిటీ నేను డెవలప్ చేసుకుంటున్నాను అనేసి. సో అక్కడి నుంచి ఇక నా పని ఏంటంటే, మేము రోజు నేను లెగిసిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అపాయింట్మెంట్స్కి వెళ్ళిపోవటము, ఆ తర్వాత నేను క్యారేజ్ పట్టుకుని జాబ్కి వెళ్ళిపోవటం. సో సాయంత్రం వచ్చిన తర్వాత 7 గంటలకి మళ్ళీ కుమారి నేను ఇద్దరం బయలుదేరి అపాయింట్మెంట్లకి వెళ్ళటం. ఒక్కరోజు కూడా మేము ప్లాన్లు చెప్పడానికి వెళ్ళటం. ఒక్కరోజు కూడా మేము ఆ పని మానలా. ఏ ఫంక్షన్స్కి మేము వెళ్ళలేదు. ఇంట్లో ఉన్న టీవీ కూడా, సో బిజినెస్ లోకి వచ్చిన 3 నెలల్లోనే టీవీ తీసి అమ్మేశాం. ఇంట్లో టీవీ ఉంటే టైం నాకు వేస్ట్ అయిపోతుంది అక్కడ కూర్చుంటేననేసి. ఓకే, సో ఒక తపస్సులాగా మేము చేశామండి. ఇది తప్ప ఇదేమి లేదు. ఎవరు ఏమన్నా ఏమన్నా అది మా చెవుల్లోకి వచ్చేది కాదు. మేము కంపెనీ చెప్పింది మాత్రమే మా బుర్రలోకి వెళ్ళేది, అలాగే మా మెంటర్ చెప్పింది మాత్రమే మా బుర్రలోకి వెళ్ళేది. ఏ డౌట్ అన్నా ఉంటే సిస్టమ్ మా మెంటర్ని అడిగే వాళ్ళము. సో కార్పొరేషన్ మనకి ట్రైనింగ్ ఇచ్చేది ప్రొడక్ట్స్ గురించి, వాటి గురించి. సో వీటితో మేము బిజినెస్ చేయడం మొదలుపెట్టాం. సో ఒక ఆర్డినరీ నుంచి ఒక ఎక్స్ట్రా ఆర్డినరీకి మారామండి మేము. ఒక మాటలో చెప్పాలంటే ఒక వర్కర్ స్టేజ్ నుంచి ఒక ఓనర్ స్టేజ్లోకి మేము మారాం. ఓకే, సో నేను ఎప్పుడు కూడా అదే ఆశ్చర్యపోతాను, నేనేంటి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, నేనేంటి, ఒక ఓనర్షిప్ ఏంటి, ఒక పెద్ద కంపెనీకి ఓనర్ ఏంటి. నేను ఎప్పుడు కూడా అది గిలుకుంటుండేవాడిని, నిజమా ఇది నిజమా అన్నట్టుగానే. ఓకే, సో నాకు అర్థమైంది అప్పుడు కుమారి యొక్క కోరిక ఏంటంటే, నన్ను స్టీల్ ప్లాంట్ నుంచి రిజైన్ చేయించి బయటకు తీసుకురావాలి. ఓకే, ఆవిడికి కోరికని తీర్చలేను జీవితంలో అనుకున్నా నేను, కానీ తీర్చగలిగే అవకాశం వచ్చింది. సో విత్-ఇన్ 5 yearsలోనే నేను ఆ జాబ్ని, ఇంకా దగ్గర 16 నెలలు నాకు సర్వీస్ ఉండంగానే, 16 సంవత్సరాలు సర్వీస్ ఉండంగానే సో ఒక రిజిగ్నేషన్ లెటర్ వాళ్ళకి అలా పడేసి మేము బయటకు వచ్చేసాం. ఓకే, అప్పటి నుంచి మేము ఫ్రీ, నో బాస్. ఇంకా ఎవరైనా బాస్ ఉన్నారంటే నాకు కుమారి బాస్. ఓకే, అంతమంది బాసులు ఎవరు లేరు నాకు ఇంకా. ఫ్రెండ్స్, ఒక్క విషయం నేను చెప్తాను ఫైనల్గా. ఓకే,
సో మనకి ఎప్పుడో కానీ రాని ఒక అవకాశం ఇది, కలలో కూడా ఊహించిన అవకాశం. నాకు తెలుసు ఇటువంటి ఒక అవకాశం మనకు వచ్చుద్దని జీవితంలో మనం ఎప్పుడూ అనుకోలేదు. నోబడీ. ఓకే, సో అటువంటి అవకాశం వచ్చింది మనకి. ఒక బ్రహ్మాండమైన కంపెనీ తోటి ఒక సొంత బిజినెస్ నిర్మించుకునే అవకాశం రావటం అంటే సో ఎంతో అదృష్టం చేసుకుంటే గాని అది రాదు. మేము అదే అనుకున్నాం, జీవితంలో వచ్చిన ఒక అతి పెద్ద అవకాశం. దీన్ని ఉపయోగించుకుంటే మనంతటి దురదృష్టవంతులు, మనంతటి పనికిమాలినోళ్ళు ఇంకొకరు ఉండరు. సో మనం ఎంత ఎదగాలనుకుంటున్నామో అంత ఎదిగే అవకాశం ఇచ్చే ఓన్లీ వన్ ఆపర్చునిటీ ఇది. కాబట్టి ఇంతవరకు ఏదో లేదని బాధపడ్డావు కదా, అవన్నీ సంపాదించుకునే అవకాశం ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నువ్వు నీ దమ్మేంటో చూపించు. ఇక్కడ నీకు ఏం కావాలో అది సంపాదించుకునే అవకాశం నీ చేతిలోకి వచ్చింది. ఇక్కడ ఏం పొందాలనుకుంటున్నావు నీ చేతిలోకి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నీ చేతిలోకి వచ్చింది, ఎటువంటి జీవితం కావాలో నీ చేతిలోకి వచ్చింది, ఎటువంటి లైఫ్ నీ ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నావు నీ చేతిలోకి వచ్చింది, నీ పిల్లలకి ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నావు నీ చేతిలోకి వచ్చింది. రిస్క్ లేదు, అడిగేవాళ్ళు లేరు మనల్ని ఎవరు కూడాను, అందరూ సాయం చేసే వాళ్ళే. వీళ్ళ సాయాన్ని తీసుకుంటే చాలు. ఓకే, సో నిజంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిజినెస్ ని తక్కువ అంచనా వేయద్దు. వీఆర్ ఆల్ ఓనర్స్ అండి. ఒక గ్లోబల్ కంపెనీలో పార్ట్నర్షిప్ అంటే వీఆర్ ఆల్సో ఓనర్స్. నువ్వు ఎంత పెద్ద ఆ గ్లోబల్ కంపెనీలో నువ్వు ఎంత పెద్ద బిజినెస్ నిర్మించుకుంటావు అంత బిజినెస్ నిర్మించుకో. బట్ ఆ నిర్మించుకునే ఓన్లీ వన్ అవకాశం నీది. నువ్వు ఇందులో ఓనరు. ఆ ఓనర్ అనే విషయం మర్చిపోకండి. వీఆర్ నాట్ వర్కర్స్. మన మహా అయితే మనం ఎక్కడికైనా వెళ్తే ఏమిస్తాడు, ఒక పని ఇస్తాడు వాడు డబ్బులు సంపాదించుకోవాలంటే. కానీ ఒక ఓనర్షిప్ ఎవరిస్తారు? ఇటువంటి కంపెనీకి ఓనర్షిప్ ఎవరిస్తారు? ప్లస్ ఓనర్షిప్ ఇవ్వటమే కాదు, వాళ్ళకి సో దగ్గర 40-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి, సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ తో ఉన్న కంపెనీ మనల్ని గైడ్ చేయటం అంటే, మనకి ప్రొడక్ట్స్ని మనకి అందుబాటులో తీసుకురావడం అంటే, ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఇవ్వటం అంటే, హైలీ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వటం అంటే, దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని వాళ్ళు తీసుకొని మనం దాన్ని ఉపయోగించుకుంటే చాలు లైఫ్లో మారిపోతే అన్న పరిస్థితులు తీసుకొచ్చిన ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ చేయడానికి. సో మనకి ఏంటి అడ్డంకి? మన ఉద్యోగంలో ఎంత కష్టపడతాం మనం, ఒక డైలీ పని చేస్తామా పని చేయమా, బట్ కావాల్సినంత డబ్బులు వస్తాయా? సో బాస్తో ఎన్ని తిప్పలు ఉంటాయి, టైం ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, నువ్వేం చేయాలనేది మొత్తం కూడా ఎవడో కంట్రోల్ చేయాలి. అటువంటిది ఒక ఫ్రీడమ్ లైఫ్ ను పొందగలిగే అవకాశం దీని ద్వారా మనకుంది. ఓకే, దీన్ని చేయకపోతే దేని చేస్తాం మనము? ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాం? నాకు తెలుసు ఈ బిజినెస్ లో రాకపోతే నేను రిటైర్మెంట్ తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బట్ ఈ రోజు రిటైర్మెంట్ తర్వాత నా లైఫ్ ఏంటి, నా వైఫ్ లైఫ్ ఏంటి? షీఈ్ మై క్వీన్ లేడీ. ఈరోజు ఒక మహారాణి చెప్పాలంటే. ఓకే, సో నా పిల్లలు ఎటువంటి లైఫ్ వాళ్ళకి ఇస్తున్నాను? ఫ్యూచర్ గురించి దిగులు, భయం, బెంగ లేనటువంటి జీవితం ఈ రోజు మనం పొందగలిగాం. ఇక్కడ నాలాంటోడు చేశాడంటే ఎవరు చేయలేరు. ఎందుకంటే ఐఆమ్ పూర్ అండ్ నో ఎడ్యుకేషన్. చాలా మంది చదువు గురించి మాట్లాడతారు, బట్ ఇక్కడ నాకు చదువు కూడా అవసరం లేదు. ఈ బిజినెస్ చేయడానికి, ఎంత పెద్ద బిజినెస్ చేయడానికి, ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి చదువు కూడా అవసరం లేదు. నాకు అది అర్థమైన తర్వాత సో ఇది కూడా పోయింది, చదువు లేదే అన్న ఆ ఫీలింగ్ కూడా పోయింది నాకు. ఒకసారి కులిన్ దేశాయ్ గారు చెప్తారు స్టేజ్ మీద, చదువుతో కాదు ఇక్కడ. ఆయన ఒకటి చెప్తారన్నమాట, ఐ ఈజ్ రిచ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దన్ టు ఐ ఆమ్ పూర్.
ఐ ఈజ్ రిచ్ అంటే రాంగ్ కదా, అది తప్పు మాట్లాడాం కదా. నవ్వచ్చు, చాలా మంది నవ్వచ్చు. ఐ ఈజ్ రిచ్ నిజమే, నాకు ఇంగ్లీష్ రాదు, సో నేను ఐ ఈజ్ రిచ్ అన్నాను. బట్ మీరు ఐ ఆమ్ పూర్ అని పర్ఫెక్ట్ గా మాట్లాడారు. బట్ ఐ ఈజ్ రిచ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ టు ఐ ఆమ్ పూర్. ఎస్ ఫ్రెండ్స్, యు ఆర్ ది ఓనర్. మళ్ళీ చెప్తున్నాను, నీ బిజినెస్ ఇది. కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా చెయ్యలేనటువంటి బిజినెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు వచ్చింది. అన్లిమిటెడ్, యూ కెన్ గెట్ ఎనీథింగ్, అన్లిమిటెడ్ మనీ, టైమ్, హెల్త్, ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ త్రూ దిస్ బిజినెస్. బట్ ఓనర్ మెంటాలిటీలోకి మారాలి మనము. ఓనర్ మెంటాలిటీలోకి రాకుండా, సో మనం అదే మెంటాలిటీతో ఉంటే, ఎంప్లాయ్ మెంటాలిటీతో ఉంటే, పాత మెంటాలిటీతో ఉంటే, ఒక ఆర్డినరీ వ్యక్తి ఆ మెంటాలిటీతో ఉంటే, ఓకే, ఈ బిజినెస్ మీరు చేయలేరు. ఒక ఓనర్ మీకు చూడండి, ఎనీబడి, ఒక ఓనర్ ఎవరైనా ఉంటే ఆ ఓనర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. సో మీరు ఆ మైండ్ సెట్ మార్చుకోకుండా, ఆ యాటిట్యూడ్ మార్చుకోకుండా బిజినెస్ అవ్వాలంటే ఎలాగవుద్ది? ఒకవేళ మనం అనుకున్న బిజినెస్ రాకపోతే ఏమవుతుందంటే, ఆ మైండ్ సెట్లు ఎక్కడో తేడా జరుగుతుంది. మనము ఒక ఎంప్లాయ్ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మైండ్ సెట్ లోకి మారాల్సిందే. ఈ యాటిట్యూడ్ నుంచి ఆ బిజినెస్ యాటిట్యూడ్ లో మారాల్సిందే. దానికి సంబంధించిన బుక్స్ మనకు వస్తున్నాయి, దానికి సంబంధించిన మీటింగ్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించిన గైడెన్స్ కంపెనీ ఇస్తుంది. సో ఎవ్రీథింగ్, ట్రైనింగ్స్ ఇస్తుంది, ఎవ్రీథింగ్ కంపెనీ ఇస్తుంది. గురుకుల్ ఈ రోజు మనకి తీసుకొచ్చారు. గురుకుల్ ద్వారా ఈ రోజు ఎంత సబ్జెక్ట్, మనకి కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చారు ఈజీగా. అంటే గతంలో మనకు కొన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నిటిని అసలు తీసి పారేసి, నో బారికేడ్స్ మాట ఇంకా. సో ఈజీగా ఎవరైనా బిజినెస్ చేసుకెళ్ళిపోగలిగే ఈ రోజు ఎన్నెన్ని మార్పులు తీసుకొచ్చారు. ఎంత గొప్ప మూమెంట్ మీద స్టార్ట్ అయింది. ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో కూడా సో తీసుకురానటువంటి గొప్ప మూమెంట్ ని ఈ రోజు ఇక్కడ మన దగ్గర తీసుకొచ్చింది కంపెనీ. చూడండి, మనం అడిగినట్టే మనకు కావాల్సింది తీసుకొచ్చి మన ముందు పెడుతున్నారు. సో బీ రెడీ అండి. కోర్టు సంపాదించుకునే అవకాశం అయితే అందరికీ ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత టైం ఇక్కడ పెట్టండి. సో ఒక అద్భుతమైన లైఫ్ లోకి డెఫినెట్ గా మనం వెళ్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చంద్రు గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.